శ్రీగురు చరిత్ర 22వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 22, 23, 24 అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశదపరుస్తాయి. త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు. ఆయన వాకు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదెగా మార్చాడు. ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో కానీ సఫలం కాదని, సద్గురువు సకలదేవ స్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది. అంతేకాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి. అతని వంటి సన్యాసులకు, పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీగురువు వంటి సద్గురుడే. కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే. సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు. కథారంభం. నామధారకుడు సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీగురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు. శ్రీగురు కథ నా మనసును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవియ్యండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి, నాయనా, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించటం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది. అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజా సంగమంలో నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది. ఇక్కడ ఈ 2 నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల 8 తీర్థాలున్నవి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలుండేవి. వారంతా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలగునవి మోయించుకోవడానికై అద్దెకు తీసుకువెళ్తుండేవారు. అతడు యాయావారం అనగా భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగిస్తుండేవాడు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు. అది చూసి కొందరు, గ్రామంలో స్తోత్రీయులము, శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమందిమి ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా? అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతి గాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు ఎండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోనికి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాం దేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి, యజమాని యాయావారానికై గ్రామంలోనికి వెళ్ళారు. వారొచ్చే సమయం అయింది. కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగటానికి సమయం లేదు. మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, ఇది గొడ్డు బర్రె. ఒక్కసారైనా కట్టనూ లేదు, ఈననూ లేదు. ఇప్పుడు ఇదెంతో ముసలిది. పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయటానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. శ్రీగురుడు అదేమీ పట్టించుకోక, ఎందుకు ఈ ఒట్టి మాటలు? అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం! ఆ గొడ్డు బర్రె 2 పాత్రల నిండుగా పాలు ఇచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడే అని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, అమ్మ, మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్రపౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.